డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ సత్యనారాయణ గారు, లాస్ట్ 1-2 years బ్యాక్ అదాని గ్రూప్ సంస్థలకు సంబంధించి హిండెన్బర్గ్ ఆరోపణలు రావడం, ఆరోపణల తర్వాత అదాని గ్రూప్ స్టాక్స్ లో కూడా పెద్ద ఎత్తున ఫాల్ రావడం చూసాము. అండ్ రీసెంట్ గా యుఎస్ సుప్రీంకోర్టు కూడా ఆరోపణలు కొట్టివేసిన తర్వాత మళ్ళా అదాని స్టాక్స్ లో పునర్వైభవం రావడం, మళ్ళా అదాని స్టాక్స్ గ్రాఫ్ పెరగడం అంతా కూడా జరిగింది. అండ్ రీసెంట్ గా మరొక వార్త కూడా రావడం జరిగింది. అదానికి సంబంధించిన 6 కంపెనీలకి సెబీ నోటీసులు పంపడం జరిగిందంటూ కూడా ఒక వార్త ఒకటి పెద్ద ఎత్తున అన్ని దినపత్రికల్లో బాగా ప్రచురితమైంది. ఏంటి ఆ వార్త? అసలు ఎందుకు సెబీ మళ్ళా అదాని గ్రూప్స్కి నోటీసులు ఇవ్వడం జరిగిందంటారు? ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మీరు అంటున్నది షేర్ మార్కెట్లో ఈ మధ్య కాలంలో 2-3 రోజుల నుంచి వింటున్న వార్త. ఈ 2-3 రోజుల నుంచి ఏదైతే హిండెన్బర్గ్ ఎలిగేషన్ ఉందో జనవరి 2023లో స్టార్ట్ అయింది దాని ఎలిగేషన్. ఇక ఆ నుంచి వాళ్ళు బయటపడటం, మళ్ళీ యుఎస్ సుప్రీంకోర్టు వాడు హిండెన్బర్గ్ వాడు ఫ్రాడ్ ఎలిగేషన్ చేసిండని చెప్పటం, కొట్టేయటం, మళ్ళీ మన ఇండియా సుప్రీంకోర్టు కూడా దీనికి మాకు సంబంధం లేదు, సెబీ చూసుకుంటుందని వాళ్ళు చెప్పటం, ఇలా జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు అన్నట్టు ఈ మధ్య కాలంలో ఆర్బీఐ సెబీ ఏదైతే ఉందో ఏమాత్రం తేడా ఉన్నా కానీ ఆంక్షలు విధించటం, నోటీసులు ఇవ్వటం, నోటీసులు ఇచ్చినా కూడా ఏమి లేకపోతే వాళ్ళకి పెనాల్టీలు వేయటం అంటే జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. ఉదాహరణకి ఈ మధ్య మనం ఆర్బీఐ వాళ్ళు పేటిఎం అని, కోటక్ బ్యాంక్ అని, ఇట్లా ఇప్పుడు బిఎస్సి ఎక్స్చేంజ్ మీద కూడా అంటే సెబీ ఏదైతే ఉందో ఈ సెబీ ఆర్బీఐ చిన్న పెద్ద తేడా రైట్. సెబీ ఆర్బీఐ ఏదైతే ఉందో చిన్న పెద్ద అనేది కాదు, ఏదైతే కంప్లైంట్ కానీ, ఏదైతే ఎలిగేషన్ కానీ, ఏదైతే కంప్లైంట్ అంటే దాని మీద ఏదన్నా వాళ్ళకి అవకతవకలు అయిందని కానీ, లేకపోతే ఏదన్నా అనుమానం వచ్చినా, సర్వే చేసినా, వెరిఫై చేసినా, ఏదన్నా ఉంది అని అనిపిస్తే ఇమీడియట్గా వాళ్ళు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రైట్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ సెబీ కూడా ఈ ఆదాని మీద ఒక 6 కంపెనీలు ఉన్నాయి వాళ్ళే ఆదాని గ్రూప్లో. స్పెషల్ ఎకనామిక్ జోను ఆదాని పోర్ట్స్ ఉంటుంది, అది పేరులోనే ఉంటుంది. ఏ పోర్ట్ అయినా ఆదానికే రావాలి ఇండియాలో కానీ ఎక్కడైనా. అంటే ఉదాహరణకి ఎయిర్పోర్ట్లు కట్టాలి అంటే జిఎంఆర్, ఎల్ఎన్టీ మెట్రోలు కట్టాలంటే ఎల్ఎన్టీ వాళ్ళు, పోర్ట్ అనగానే ఆదాని పోర్ట్. ఇక అంతే. అంటే ఆ తీరుగా ఆదాని పోర్ట్ ఎస్ఈజెడ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద అయింది. అయితే వాళ్ళు కొన్ని దాంట్లో ఏం జరిగిందనేది చూద్దాం. అయితే ఆదాని పోర్ట్స్ ఒకటి, అదాని పవర్, అదాని ఎనర్జీ సొల్యూషన్స్, అదాని విల్మార్, అదాని టోటల్ గ్యాస్, వీటికి సెబీ నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదైతే మొన్న అంటే మార్చి ఫైనాన్షియల్ ఇయర్కి 2 షోకాస్ నోటీసులు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రెగ్యులేటరీ ఫైలింగ్స్లో అవకతవకలు జరిగినాయి అనేది అనమాట. అంటే ఏవైతే సెబీకి ఫైల్ చేసిన వాళ్ళు అందులో చెప్పినటువంటి విషయం ఏంటిదంటే ఈ రెగ్యులేటర్ ఫైలింగ్లో ఉల్లంఘనలు కరెక్ట్ ఆ ఉల్లంఘనలు జరిగినాయి. లిస్టింగ్ నిబంధనలు ఫాలో కాలేదు, లిస్టింగ్ నిబంధనలని అంటే ఫాలో కావటం కానీ దానికి అనుగుణంగా లేరు అని సింపుల్గా దానికి వీళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ఈ గౌతమ్ అదాని మీద ఇప్పుడే కాదు, అంటే అదాని అనగానే ఎప్పటి నుంచో ఏదో ఒకటి కంప్లైంట్ రావటం, మళ్ళీ అది వాళ్ళు సాల్వ్ చేసుకోవటం, మళ్ళీ తర్వాత ఆ షేర్లు పెరగటం. ఇప్పుడు ఏవైతే వీళ్ళు థర్డ్ పార్టీలతోటి కొన్ని లావాదేవీలు జరిగినాయని, ఆ లిస్టింగ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పాటించలేదు అని, ఒకటేంటిది లిస్టింగ్ నిబంధనలు పాటించలేదని వాళ్ళు సెబీ వాళ్ళకి నోటీస్ పంపించడం జరిగింది. అయితే దీంట్లో చాలా ప్రశ్నలు వేయటం జరిగింది. వాళ్ళు అనేక ప్రశ్నలు లేవనెత్తింది. 6,000కి పైగా సంబంధిత పార్టీ లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఒక 6,000 ఎంట్రీస్ అనమాట. దానికి సంబంధించి ఆదాని గ్రూప్ మీద ఇక ఒకటి నీడలు అంటారు. అంటే ఏంటంటే ఒక ఆ లావాదేవీలు ఏవైతే డీల్స్, ఆ ఎంట్రీస్, వాటి మీద ఇప్పుడు ఆ ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పుడు ఇది ఎప్పుడు జనరల్గా జరుగుతూనే ఉంటాయి. ప్రతి కంపెనీలో కూడా ఉదాహరణకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కూడా కొంత లిమిట్ ఉంటుంది. క్యాష్ ట్రాన్సాక్షన్ ఇంతే అని ఉంటుంది.
వాళ్ళు ఏం చేస్తారు, అవసరానికో ఏదో చేసి ఎక్కువ చేస్తారు. చేయగానే ఏమవుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ అవి నోటీస్ పెడుతుంది. ఏమని, క్యాష్ లిమిట్ ఇంతే ఉండాలి, నువ్వు ఇంతకంటే ఎక్సీడ్ అయినవని. తర్వాత వాళ్ళు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం, అవన్నీ జనరల్, ఇవన్నీ కామన్. కాకపోతే మనము వీటన్నిటి ఏంటంటే ఎక్కువ శాతం ఎక్కడైతే ఎంట్రీలు జరిగినాయి అంటే అక్కడ ఏదో జరిగింది అనేది అర్థం. క్లియర్గా జరగకుండా ఎంట్రీస్ 6,000 ఎంట్రీస్ ఏదో 10-20 జరిగినాయి అంటే పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు 6,000 ఎంట్రీస్ కాబట్టి ఇప్పుడు మనకి ఇది ఒక వార్త మాదిరి అయింది. ఇది ఒకటే కాదు, జనరల్గా అదానీ గ్రూప్ మీద హిండెన్బర్గ్ నుంచి అనుకోండి, మామూలుగా అందరూ వేరే పార్టీ వాళ్ళు ఎప్పుడు లేవనెత్తుతారు. అంటే జనరల్గా ఈ అదానీ గ్రూప్ అంటే బీజేపీ ఫేవర్ అని, అందుకోసమని మిగిలిన వేరే పొలిటికల్ పార్టీలు ఉంటాయి ఇతను అని ఎప్పుడు ఎలిగేషన్స్ నడుస్తూనే ఉంటాయి. ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మామూలు నడుస్తూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనము అవన్నీ పట్టించుకోకపోయినా సెబీ నుంచి కానీ, అంటే బ్యాంకులకు వచ్చేటప్పటికి ఆర్బీఐ, షేర్ మార్కెట్కి వచ్చేటప్పటికి సెబీ, ఏది పెద్ద తలకాయ అంటే వాళ్ళే మెయిన్ అనమాట. అంటే ఏదైతే సెబీ యాక్షన్ తీసుకోవడం కానీ సెబీ నోటీస్ ఇచ్చిందంటే మనం దాన్ని కొంచెం ఆలోచించాలి. అయితే ఇప్పుడు ఇది మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు, ఏం చేస్తారు అనేది రాబోయే రోజుల్లో మనకి తెలుస్తుంది, ఏది సెబీ నోటీస్ ఏదైతే ఇచ్చిందో. అయితే ఇప్పుడు ఇంకొకటి కూడా, హిండెన్బర్గ్ ఏదైతే ఎలిగేషన్ పెట్టిందో ఆ టైంలో దానికి సంబంధించిన లావాదేవీలు కూడా దీంట్లో గుర్తించడం జరిగింది. అంటే అక్కడ ఏదైతే 6,000 ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ లావాదేవీలు ఏదైతే హిండెన్బర్గోడు అప్పుడు ఏదైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి అంటే దానికి సంబంధించినటువంటి అనమాట. అంటే ఏంటంటే కొంచెం ఇక్కడ ఏదో ఉన్నట్టుగా అనేది అర్థమవుతుంది తప్ప ఇక మరి అదన్నీ రాబోయే రోజుల్లో అనేది ఉంటుంది. దాంతో ఈ హైలైట్ చేయడం జరిగింది. ఇప్పుడు మామూలుగా ప్రతి కంపెనీకి ఇవన్నీ కామన్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు చూస్తే జిఎస్టీ నోటీసులు వస్తాయి ప్రతి కంపెనీకి. రియల్ ఎస్టేట్ కంపెనీకి వస్తాయి, ఫార్మాస్యూటికల్ కంపెనీకి వస్తాయి, ఎంటర్టైన్మెంట్ కంపెనీకి, ఎఫ్ఎంసీజీ కంపెనీ జిఎస్టీ నోటీస్. ఏమని, నువ్వు జిఎస్టీ తప్పు కట్టినావు, నీకు 100 కోట్లు, 50 కోట్లు, 20 కోట్లు అంటే తప్పు చూపించినావు, ఈ పెనాల్టీ, దీనికి మళ్ళీ ఇంట్రెస్ట్, మళ్ళీ దీనికి పెనాల్టీ. అంటే ఒకటి జిఎస్టీ తక్కువ కట్టినావు, రెండోది ఇంత కట్టాలి, దీని మీద ఇంట్రెస్టు, మళ్ళీ నువ్వు తప్పు చేసినందుకు కట్టనందుకు పెనాల్టీ. ఇలా ఈ మధ్యకాలంలో చాలా కంపెనీలకు వచ్చినాయి. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, అప్పీల్కి పోవటమా, కట్టడమా, కడతారు. ఇప్పుడు 100 కోట్లు జిఎస్టీ కట్టి 100 కోట్లు అన్నాడు అనుకోండి ఏదైనా ఒక కంపెనీకి, వెంబటే వాళ్ళు ఏం చేస్తారు, అసలు రియల్గా 100 కోట్ల అన్నా మేము ఇంత లేదండి కట్టేది, అప్పీల్కి పోతారు. మళ్ళీ వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు. ఇలా ఈ మధ్యకాలంలో చాలా వస్తాయి. అది మామూలు కామన్గా. కానీ ఇప్పుడు వచ్చిన అదానీ మీద ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ప్రజెంట్ వార్తల్లో ఉంది. ఇక మళ్ళీ రాబోయే రోజుల్లో ఇదే అదానీ మరి ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది. అయితే మీరు అన్నట్టు ఈ అదానీ షేర్ల మీద మాత్రం కొంత ఎఫెక్ట్ ఉంటుంది. మనం ఏం చేయాలిగా, ఈ అదానీ షేర్లు ఏదైతే ఎలిగేషన్ వచ్చినాయో, ఏదైతే సెబీ నోటీసులు ఇచ్చిందో ఆ కంపెనీల్లో వాల్యూ ఉన్నాయి కూడా పడతాయి, లేని పడతాయి. అదానీ గ్రూప్ షేర్లు అన్నీ తగ్గుతాయి. మనం ఏం చేయాలి, వాల్యూ ఉన్నది చూసుకొని, ఈ ఎలిగేషన్ వచ్చింది కాబట్టి, సెబీ నోటీస్ ఇచ్చింది కాబట్టి తక్కువలో వస్తుంది. అది కొనుక్కున్నాక మళ్ళీ ఇది క్లియర్ అయిపోతుంది ఎప్పుడో, అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఆ షేర్ అయితే పెరుగుతుంది. మళ్ళీ అదానీ గ్రూప్లో ఏదో ఒక దానికుంటే పెనాల్టీ కడతారు, లేకపోతే మళ్ళీ రిప్లై ఇస్తారు, మళ్ళీ సెబీకి అపాల్ చేస్తారు, అంటే క్షమాపణ కోరుతారు. ఆ ఎంట్రీస్కి ఏదైతే ఉందో క్లారిఫై ఇస్తారు. మళ్ళీ పేజీలు రాబోయే రోజుల్లో మనం చూద్దాం, విందాం. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇదొక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.